హలో ఆమని, హలో వంశీ. హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గుడ్. మేమైతే కాణిపాకానికి వెహికల్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే మేము సేమ్ డేనే అరుణాచలం గోల్డెన్ టెంపుల్ కూడా కవర్ చేయాలి కాబట్టి. బట్ కాకపోతే మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు, ఓన్లీ కాణిపాకం అయితే. ఎందుకంటే ఎరగుంట్ల టు తిరుపతి ట్రైన్స్ ఉంటాయి, అది కూడా 2:30 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ తిరుపతి నుంచి చిత్తూరుకి 68 కిలోమీటర్సే, అక్కడ నుంచి బస్సులో వెళ్ళిపోవచ్చు. ఇంకా దర్శనం విషయానికి వస్తే దర్శనానికి 150 రూపీస్ టికెట్ ఉంది, అండ్ ఫ్రీ దర్శనం కూడా ఉంది. మీరు ఆఫ్టర్ 8 o'clock అయితే 150 రూపీస్ టికెట్ని చూస్ చేసుకోండి, లేకపోతే ఫ్రీ దర్శనం చాలా లేట్ అయిపోతుంది. మాకైతే ఫ్రీ దర్శనం అయినా సరే అరౌండ్ 22 మినిట్స్లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. దర్శనం కంప్లీట్ అయిపోయినాక దీపం పెట్టేసి ఇంకా అక్కడ టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ వేద్దామని వెళ్ళిపోయా. మా అమ్మ మా పిన్ని అయితే మాత్రం ఏదో కొందామని వెళ్ళిపోయారు. మీలో ఎంతమందికి తెలుసు ఇక్కడ కాణిపాకంలో వినాయకుడు స్వయంభూగా వెలిసాడంట. అందులోనూ మనం ఏదైనా అబద్ధం చెప్పి వినాయకుడి మీద ప్రమాణం చేస్తే ఇక్కడ చాలా డేంజర్ అని కూడా చాలామంది అంటారు. ఏదైనా గొడవలు వచ్చినప్పుడు కూడా కాణిపాకం వెళ్ళి ప్రమాణం చేద్దాంరా అనేది కూడా ఉంది. అందుకే వినాయకుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా కాణిపాకంలో వినాయక చవితి నుంచి స్టార్ట్ అవుతాయి. 9 days జరుగుతాయి, చాలా బాగా జరుగుతాయి. అందుకే డెకరేషన్ ఇంత హైలైట్గా చేసినారు. ఇంక ఇక్కడ హీరోయిన్ లాగా కనబడేది మనమే, కానీ ఇక్కడ బఫూన్ లాగా కనబడేది కూడా మనమే. ఎందుకంటే ఈ కామెడీ వీడియో తీసింది మా తమ్ముడే. కాణిపాకంలో కళ్ళు మూసుకొని తెరిచే లోపల అరుణాచలం వచ్చేసింది. శివయ్య అనుకుంటాడు నా కొడుకున్న తర్వాత నన్నే చూడు అని చెప్పేసి, అందుకే దారి మొత్తం చూడకుండా డైరెక్ట్ అరుణాచలంలోనే కళ్ళు ఓపెన్ చేసిన, అంతగా నిద్రపోయా అనుకుంటున్నా. ఇంకా దర్శనం అయితే మాత్రం మాకు 1.5 hour పట్టింది. నాకైతే ఎట్లుందంటే అరుణాచలం మీద మా పక్కింట్లో ఉన్నట్లుంది. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతున్నా. ఇంకెళ్ళి ప్రసాదం తీసుకొని వచ్చి అందరం కూర్చొని ప్రసాదం తిని బయటికి వెళ్ళిపోయి టిఫిన్ తిన్నాం. నేనైతే కాఫీ మాత్రమే తాగా అనుకోండి. ఇక్కడ కాఫీ చేయించేది మా అమ్మనే. ఇంకా మా తమ్ముళ్ళు వాళ్ళు కూడా మోక్ష మార్గంకి వెళ్ళినాడు. మా పెద్ద తమ్ముడు అయితే మాత్రం మోక్ష మార్గంకి వెళ్ళడానికి చాలా భయపడ్డాడు. ఎట్టకేళ్ళకి లాస్ట్కి అయితే మోక్ష మార్గం కూడా కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకా మోక్షం అంతా మాకే వచ్చేసింది అనుకుంటున్నా. ఇంకా అయిపోయిన తర్వాత గోల్డెన్ టెంపుల్కి వెళ్ళినాం. గోల్డెన్ టెంపుల్లో ఒక 3 hours స్పెండ్ చేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఇదే మా హార్ట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాం.